అడుగడుగున వాళ్ళ ఉద్దేశం అల్టిమేట్గా ఏం చేయాలో తెలియదు, కానీ సిమ్టమ్స్ అయితే ఇవన్నీ. విష ప్రయోగం చేస్తారు కొంతమంది, అది సందేహాలు వస్తే అన్నీ వస్తాయి కదా. ఆ నుంచి ఫుడ్ కూడా పంపిస్తే కోర్టులకు పెట్టడం, దాన్ని టెస్ట్ చేయమనడం, ముందు జైలర్ మీరు టెస్ట్ చేసి నువ్వు తిని అప్పుడు ఇవ్వాలి. ఇంట్లో నుంచి వచ్చిన ఫుడ్ కూడా నువ్వు టెస్ట్ చేయాలి. దిస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. కానీ దానివల్ల మీలో వచ్చిన మార్పు ఏంటి అసలు? మార్పు కంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, చేయని తప్పుకి శిక్ష అనుభవించడం. అది అందుకనే అది వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదని ప్రజలు నమ్మడం. ఓకే, అదొక భాగం, ఇదొక భాగం. మూడో భాగం ఇవన్నీ అయిన తర్వాత 53 రోజులు నేను జైల్లో ఉంటే ఏ నాయకుడి కోసం పోరాడని విధంగా పోరాడడం, నాట్ ఓన్లీ ఇండియా, నాకు తెలియని దేశాల్లో ఫైట్ చేయడం, ఇది వినూత్నమైనటువంటి అనుభవం, అభిమానం. దీని మీద నా కమిట్మెంట్ ఏంటి? ఇలాంటివి ఇంకొకరికి జరగకూడదు. రాజకీయాలు, ఇలాంటి ఉన్మాద రాజకీయాలు కానీ, దౌర్జన్య రాజకీయాలు కానీ, నేరపూరిత రాజకీయాలు కానీ జరగకూడదు. దాన్ని ప్రక్షాళన చేయడం ఒక యాంగిల్. రెండోది, ఇంత నమ్ముకున్న ప్రజానీకాన్ని నేను మళ్ళా ఎంపవర్ చేయడం రెండో మార్గం. అదేమో మీరు విశాల దృక్పథంతో ఆలోచించినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా జరిగిన సంఘటనలు, పరిణామాలు, ప్రభుత్వ ధోరణులు, వీటన్నిటితోటి పిల్లల్ని పలకరించినా కానీ పగ 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 అన్నట్టుగా తయారైపోయారు. అటు వాళ్ళు ఇప్పుడు ఆధిపత్యంలో ఉన్నారు కనుక వాళ్ళ చేతుల్లో చాలామంది అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, మీలాగానే అకారణంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చావు దెబ్బలు తిన్నారు, ఎంపీ అయ్యి ఉండి కూడా. వీళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా శాంతిస్తారని నేను అనుకోను. అంటే రెండు ఉన్నాయి. పొద్దున మీరు చెప్పండి. నా రాజకీయ జీవితంలో పబ్లిక్ గుడ్ కోసం, ప్రజాహితం కోసం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను. ముఠాలు మా వాళ్ళు కూడా కంట్రోల్ చేసేసాం. కమ్యూనల్ వైలెన్స్ టోటల్గా నిర్దాక్షిణ్యంగా అణిచివేశాం. తీవ్రవాద సమస్య అదే అనుకుంటా వయసుకి మీ మీద అప్పటి నుంచి కోపమా?